నువ్వు కన్ను మూసినా సరే కన్ను తెరిచినా సరే నమశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఏదో ఒక నామస్మరణ మనస్సులో నిరంతరం చేస్తే నిత్యము శరీరంలో ఉండేటువంటి శివుణ్ణి అర్చన చేసినట్టే లెక్క. అంత సుఖమైన ఉపాయం ఉంది. ఇంకా రెండవ ఉపాయం మళ్ళీ చెబుతాం. ఈ రకమైన స్మరణ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటో తెలుసా? ఇందాక అజీర్ణం గురించి చెప్పుకున్నాం మనం. అజీర్ణం కాదండి, భగవద్ధ్యానం చేసేవాడి దగ్గరికి రోగాలు రావు. రెండు రకాల రోగాలు రావు. ఆది వ్యాధి పరీతేన మోహ సంభారశాలిన సర్వోపద్రవ దుఃఖేన ప్రాప్తేన ఆత్మానమర్చయేత్. ఆది వ్యాధి రెండు ఉంటాయి సంస్కృతంలో మాటలు. వ్యాధి అంటే శరీరానికి వచ్చే రోగం, కడుపు నొప్పి, కాలు నొప్పి, చేయి నొప్పి, తలనొప్పి వగైరా. ఆది అంటే మనస్సుకు వచ్చే రోగం, దిగులు దిగులు దిగులు. ఇవాళ చెప్పాలంటే నిరాశ, నిస్పృహ అన్నీ. ఈ ఆది వ్యాధి వచ్చింది, మానసికమైన ఇబ్బంది వచ్చింది, దిగులు వచ్చింది. మంచం మీద పడుకుంటాం కదా, ఎలాగో పడుకున్నాం కదా, పడుకుని ఇలా అయిందేమిటి అలా అయిందేమిటి ఏం చేయాలి అనడం కంటే ఇలా అయిందేమిటి అంటే 8 అక్షరాలు ఉన్నాయి. నమశివాయ అంటే 5 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు అయిన దానికి నువ్వు చేయగలిగింది ఏమైనా ఉంటే చేసేయి. ఫోన్ మాట్లాడితే అవుతుందా మాట్లాడే, మెసేజ్ పంపితే అవుతుందా పంపేయి, చర్య తీసుకుంటే అవుతుందా తీసుకో, లేకపోతే ఊరుకో. దాని గురించి ఆలోచించదు. ఇంకా శరీర వ్యాధి వచ్చింది, మూలగడం మా అమ్మా అనడం కంటే నమశివాయ అనొచ్చు కదండి. రామా రామా అనొచ్చు కదా. అమ్మ అనడానికి ఎంత అవుతుందో రామా అంతే అవుతుంది. ఎందుకంటే అమ్మ ఏం చేయదు, అమ్మ పైకి వెళ్ళిపోయింది, మన దైవల్లే. ఊరికే నోటుకొచ్చిందని అమ్మ అనడం, అమ్మ ఇంటి దగ్గర ఉండడం ఎవరికీ ఇష్టం ఉండదు. బాధ వచ్చినప్పుడే మనకు అమ్మ గుర్తొస్తుంది. అప్పుడు కూడా నాన్న గుర్తున్నాడు, వాడు దురదృష్టవంతుడు. రోగం వచ్చి మూలిగితే అమ్మ అనేవాళ్ళు కానీ నాన్న అనేవాళ్ళు ఒక్కడిని చూడలేదు, నాతో సహా. నాన్న ఎంత పాపం చేసుకున్నాడో వాడు ఎప్పుడూ గుర్తున్నాడు, ఆస్తులు పంచుకునేటప్పుడు తప్ప. ఎప్పుడు గుర్తొచ్చేది అమ్మాయి. పోనీ అమ్మని ఏమైనా చూసి పెట్టాడు, ఏమీ చూడడం, యథావేషాలు ఇవన్నీ. ఇవన్నీ వదిలిపి ఇవన్నీ భౌతికమైన బంధాలు ఇవి. ఆది వ్యాధి పరితేన, ఆధులు వచ్చినా వ్యాధులు వచ్చినా, శారీరక రోగాలు వచ్చినా మానసిక రోగాలు వచ్చినా. మోహ సంభారశాలిన, చాలా గొప్ప మాట ఇది. మన వ్యామోహం కారణంగా కొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటాం. మోహ సంభారశాలిన అంటే అర్థం. మోహం కారణంగా సంభారం అంటే పెద్ద బరువు, పెళ్లి సంభారం అంటారు చూడండి. మొత్తం సామాన్లన్నీ పెట్టి సారి పంపిస్తారు కదా, 2 లారీలు ఉంటాయి. అలాగ మన వ్యామోహాల కారణంగా కొన్ని బరువులు తెచ్చుకొని సుఖంగా సాగిపోతుంది సంసారం. ఎవడి మీదో పడింది యథావకన్ను. మోహ సంభారం అంటే ఇదే. లేకపోతే ఈయనకి పడింది ఎవరి మీద ఒక కన్ను. ఇంతకంటే భార్య దగ్గర పొందే సౌఖ్యం కంటే అక్కడే ఉంటుందండి. పడ్డాడు, అదో చిలక పలకాన మొదలెట్టాడు. తెలిసిన వాళ్ళు హెచ్చరిస్తే కూడా ధిక్కరించాడు. నీకేం తెలుసు అన్నాడు. ఇదే మోహ సంభారశాలి. ఈ మోహం కేవలం స్త్రీ వ్యామోహం, పురుష వ్యామోహం. ఒక్కొక్కడికి పదవి వ్యామోహం. ఒక్కో జమీందారు ఉంటాడు గ్రామంలో కానీ పట్టణంలో కానీ, సుఖంగా ఆయన ఏదో సంపాదించుకున్నాడు, 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ స్థిరపడ్డారు, ఉద్యోగం వ్యాపారమో వ్యవసాయమో ఏదో ఒకటి చేసుకుంటున్నారు, హాయిగా ఉన్నాడు. ఊళ్ళో కూడా మంచి దేవాలయాలు కట్టించాడు, సత్రాలు కట్టించాడు, ఉపకారాలు చేశాడు, చాలా చేశాడు. అప్పుడు హాయిగా ఈయన ఇంట్లో కూర్చుంటాడు 60 ఏళ్ళు. అప్పుడు ఒక పనికిమాలిన వాడు వీడి దగ్గరికి వస్తాడు. పొద్దున్న కాఫీ తాగేసి కూర్చుని, వెంకట్రావు గారు మీరు ఇలా ఉండకూడదండి, పైడిపర సర్పంచ్ అవ్వాలి మీరు అంటాడు. ఇప్పుడు ఆయన సుఖంగా ఉన్నాడు కదా, ఎందుకు వాడిని పాడు చేస్తాడు వీడు? ఈయన ఆ మాటే చాలా ఆనందంగా అనిపించి, ఇంకొంచెం కాఫీ పట్టుకురా, మన శ్రేయోభిలాషి లేదు, వీడు 6 ఎకరాలు అర్పేయడానికి వచ్చాడు. వీడు శ్రేయోభిలాషి ఏంటంటే ముందు కాఫీ అర్పేస్తాడు, తర్వాత కాపురం కూడా అర్పేస్తాడు. పైడిపర్ర ఊళ్ళో నీకెంతో పేరుంది, ప్రసిద్ధి, నువ్వు సర్పంచ్ కాకపోతే నష్టం ఏంటి? వాడు రెచ్చగొడతాడు. ఎందుకంటే ఈయన సర్పంచ్ అయితే ఈయన భుజం మీద చేసి వాడు సర్పంచ్ అవుదామని పక్క నుంచి ఉప సర్పంచ్ ఏదో ఒకటి అవ్వాలి కదా. ఈ అనుచరులందరూ వేసే వేషాలన్నీ ఇంతేనండి. వీళ్ళు ఎందుకు తిరుగుతారు ఒక నాయకుడు చుట్టూ? ఆయన ఏదో అనుగ్రహిస్తే వీళ్ళకి ఏదో చిన్న చిన్న పదవులు వస్తాయి, ఆయనకి చుట్టూ వస్తుంది, వీళ్ళకి తౌడు వస్తుంది, అంతకంటే ఏం కాదు. ఇక్కడ అవి వచ్చేది చుట్టూ, వీడికి వచ్చేది తౌడు. దీనికోసం జీవితం అంతా తిరుగుతారు. ఎప్పుడో రాకపోయాక ఇంతకాలం తిరిగాం, ఉపయోగం ఏముంది, అయిపోయింది. మళ్ళీ ఆ నాయకుడికి వెళ్ళిపోవటం, ఇంకో పార్టీలో చేరడం. ఇక్కడ మళ్ళీ వాడు చుట్టూ తిరుగుతుంది, అక్కడ ఏముండదో. ఈ మొత్తం ముందే తెలుసుకుంటే ఎంత సుఖం అండి ఇది. నువ్వు అయిపోయింది, జీవితం అయిపోయింది, 60 ఏళ్ళు దాటే, పిల్లలు స్థిరపడ్డారు, నువ్వు హాయిగా నువ్వు కట్టించిన దేవాలయంలో నువ్వే కూర్చోవచ్చు, జపం చేసుకోవచ్చు.
నువ్వు కట్టించిన సత్రంలో నువ్వే ఉండొచ్చు, వెళ్ళొచ్చు. ఆ మనోజ్ఞమైన భావాలతో హాయిగా భార్యతో మాట్లాడుకుంటూ గడిపేయచ్చు. ఒక మంచి రామాయణమో భారతమో ఆధ్యాత్మిక గ్రంథం చదువుకుంటూ హాయిగా గడిపేయచ్చు. గడపడండి. మోహ సంభారశాలిన, ఈయనకి పదవి వ్యామోహం పట్టుకుంది ఇక్కడ. ఏం చేయాలి ఇప్పుడు అంటాడు. వెంటనే పట్టుకోవాలి ఉన్న టికెట్ కోసం. వాడు ₹1,00,00,000 ఇమ్మంటాడు. ఊరికేస్తాడు. ఇది రైలు టికెట్టా, విమానం టికెట్టా? అక్కడి నుంచి ఎన్నికల్లో దిగుతారు. అక్కడి నుంచి కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. అక్కడి నుంచి మొత్తం గుళ్ళన్నీ తిరుగుతారు. ఇదో పెద్ద నాటకం. దేవుడికి పనే లేదు వీళ్ళని గెలిపించడం తప్ప. ఇద్దరు పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరూ వెళ్ళి సంపత్తి వినాయకుడికి దండం పెడితే సంపత్తి వినాయకుడు తొండవాడు తిప్పేసి కూర్చుంటాడు వెనక్కి వెళ్ళిపోయి. నాకేం పని రా బాబు, మీరు ఇద్దరు వచ్చారు, నన్నేం చేయమంటారు? ఇప్పుడు ఎవరు గెలిపించాలి? ఎప్పుడైనా ఒకరే గెలుస్తారు కదా, రెండో వారు గెలవరుగా. ఈ మాత్రం లాజిక్ తెలియదా? దేవుడికి నిన్ను అనుగ్రహించి అవతలవాడిని ఓడించాల్సిన పనే ఉంది, లేదా అవతలవాడిని అనుగ్రహించి నిన్ను ఓడించాల్సిన పనే ఉంది. ఇవన్నీ ఆయనకి అనవసరం కదా, వినాయకుడు లక్షణాలు కాదు కదా. ఆయన పోటీ పడలేదే. కుమారస్వామికి ఆయనకి గణాధిపత్యం విషయంలో పోటీ వస్తే గణపతి ఎంత తెలివిగా వ్యవహరించాడండి. శాస్త్రవేత్త, మహాబుద్ధిశాలి. అందుకే ఆయనకి భార్యలు ఎవరంటే సిద్ధి, బుద్ధి. బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుంది, అంతకంటే ఏం లేదు. వాళ్ళు భార్యలు కాదు. ఎక్కడా పెళ్లి జరగలేదు. గణపతి క్యాటరింగ్ అసలే లేదు, కళ్యాణ మండపం లేదు. పిచ్చి కథలు చెప్పకండి. మధ్యలో విఘ్నేశ్వరుడు ఉండి ఇటువైపు బుద్ధి ఇటువైపు సిద్ధి ఉందంటే అర్థం ఏంటంటే, నాయన నీకు ఏదైనా పని అవ్వాలంటే బుద్ధితో పని చేయి. మధ్యలో విఘ్నాలు వస్తాయి, దేవుడికి దండం పెట్టుకో, సిద్ధి వస్తుంది. అందుకోసం పెట్టారు అక్కడ. వాళ్ళు భార్యలు కాదు. వినాయకుడు నిత్య బ్రహ్మచారి. సౌందర్యలహరిలో శంకరాచార్య ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. అమ్మా, నీ పాలు ఎటువంటివో కానీ నీ పాలు తాగడం వల్ల వినాయకుడు కుమారస్వామి ఇద్దరికీ క్రౌంచవద నద్విరదరదనవు, ఇద్దరూ కూడా బ్రహ్మచారులుగానే ఉన్నారు కదా. అమూతే వక్షోజావమృత కుతుపవు అంటారు. నీ పాలు ఎటువంటివిగా నా తల్లి పాలు సేవించడం వల్ల ఇద్దరూ కూడా ఇంద్రియ నిగ్రహంతో నేటికి బ్రహ్మచారులుగా ఉండగలుగుతారమ్మా అంటారు. కుమారస్వామి, వినాయకుడు ఇద్దరూ బ్రహ్మచారులే. వారి భార్యలు వల్లి, దేవసేన అన్న, సిద్ధి, బుద్ధి అన్న అవి ఐడియలాజికల్ సంబంధాలు, భావనాత్మకమైన భార్యాత్వాలు తప్ప నిజంగా భార్యలు కాదు. నీకు బుద్ధి ఉంటే సిద్ధి కలుగుతుంది. మధ్యలో విఘ్నాలు వస్తాయి. విఘ్నాలన్నీ మన చేతుల్లో ఉండవు కదా. మనం ఏదైనా సమయానికి తయారవ్వడం, లేవడం, పరిగెట్టడం ఉంటే మనం చేస్తాం. మరి అవతల వాళ్ళ గురించి మనం ఎక్కడ చేస్తామండి? అందుకని దేవుడికి దండం పెడితే ఈయనకు అనుకూలంగా వాతావరణం ఆయన మారుస్తాడు. అందుకని గుళ్ళోకి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుని వెళ్ళాలి. పరీక్ష రాసే విద్యార్థి పూర్తిగా చదువుకోవాలి. వెళ్ళేటప్పుడు ఓ దండం ఆయనకి పారేస్తే ఆయన ఏం చేస్తాడు అంటే, వీడు చదువుకున్న ప్రశ్నలు ముందు వచ్చేలా చేస్తాడు. ఆ మాయ దేవుడు చేయగలడు. అంతేగాని వీడు ఏమీ చదువుకోకుండా వీడికి పెద్ద బీటెక్లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే రాదండి, జరిగే పని కాదు అది. అందుకని ఆది వ్యాధి ఏది వచ్చినా సరే, లేదు పదవీ వ్యామోహం, స్త్రీ వ్యామోహం, డబ్బు వ్యామోహం, దీలా ఏదున్నా సరే, మోహ సంభారశాలిన సర్వోపద్రవ దుఃఖేన. ఒక్కోసారి వచ్చే ప్రమాదాలు ఎలా ఉంటాయంటే, మన ఒంట్లో వ్యాధి కాదు, మన మానసిక వ్యాధి కాదు, మనం ఏది వ్యామోహం కూడా లేదు. ఊళ్ళో తుఫాను వచ్చింది, మనకి ఇబ్బంది వచ్చిందా లేదా? ఊళ్ళో కొన్ని గృహాలు అంటుకుపోయినా అందులో మన గృహం ఉంది, మనకి ఇబ్బంది వచ్చిందా లేదా? ఈ సర్వోపద్రవ అంటే అర్థం అది. మన ప్రమేయం లేకుండా భౌతికంగా వచ్చే ఉపద్రవాలు, సమ్మెలు జరుగుతాయి, ధర్నాలు జరుగుతాయి, రాస్తారోకోలు జరుగుతాయి, అవన్నీ మనకి ఇబ్బందులు అయితే మనం ప్రయాణం పెట్టుకుంటాం. ధర్నా జరుగుతుంది, ఆపేస్తాడు, సాయంత్రం వరకు వెళ్ళడానికి వీల్లేదంటాడు. అంటే మనకు ఉపద్రవమే అది, మనం కారణం కాదు, దానికి వచ్చింది. ఇలాగ ఇన్ని రకాలు వచ్చిన అప్రాప్తేన ఆత్మానమర్చయేత్, అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆత్మను అర్చించవయ్యా ఆ సమయంలో అన్నారు. ట్రాఫిక్ జామ్ వచ్చిన దారిలో ఆగిపోయింది. తణుకులో అంత సమస్య ఉండకపోవచ్చు, మాకు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అనేది మా జీవితంలో ఒక భాగం. కానీ ట్రాఫిక్ జామ్ కారణంగానే నేను కనీసం ఒక 50-60 గ్రంథాలు చదవగలిగాను. ట్రాఫిక్ జామ్కి నమస్కారం. నేను షూటింగ్కి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా ఓ పుస్తకం బ్యాగ్లో పడేసుకుని వెళతా. కారు వారిది, కార్యక్రమం వారిది, నా సొమ్మేం పోయింది, కూర్చున్నా. నేను తయారై సమయానికే ఉన్నాను, నా లోపం లేదు. 4:30కే బయలుదేరాం, 6ంటికి సభ, అది 5:30కి వెళ్ళాలి, 6:30కి వెళ్ళింది. నేనేం చేయను? కారు మీది, డ్రైవర్ మీవాడు, కార్యం మీది, నేనేం చేయను? కానీ నా సమయం వృధా కాకుండా నేను షూటింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఏ టీవీకి వెళ్ళినా సరే ఓ బ్యాగ్, షూటింగ్ బ్యాగ్ ఏదో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాక బట్టలు అన్నీ మార్చుకోవాలి. దాంతోపాటుగా ఓ గ్రంథం పెట్టుకుని పెడితే హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ కారణంగా 50-60 గ్రంథాలు చదవగలిగానండి. సద్వినియోగం చేసుకోవడం అంటే అది. తిట్టుకుంటే వస్తుందా? అక్కడి నుంచి ఎప్పుడు నేను బయలుదేరినప్పుడే ట్రాఫిక్ జామ్. మరి నువ్వు బయలుదేరడం అంగారక గ్రహానికి, కుజగ్రహానికి ఇష్టం లేదు. ఇక్కడ ఎందుకు వచ్చిన శంకలు ఇవన్నీ? ప్రపంచం అంతా ఉంది. ఇదే సర్వోపద్రవ దుఃఖేన. మన కారణం లేకుండా సమాజంలో వచ్చేవి కొన్ని ఉంటాయి, దానికి మనం ఏం చేయగలం? ఏదొచ్చినా సరే ఆత్మానమర్చే, ఆత్మనిష్టలో ఉండ. కారులో కూర్చుని జపం చెయ్యి,
ఇంకెంతసేపు డ్రైవర్ని షంటేసామనుకోండి, వాడు ఒళ్ళు మండి స్టీరింగ్ ఇటు తిప్పుతాడు, మొత్తం గుద్దేస్తాడు, నలుగురు ప్రాణాలు పోతాయి. డ్రైవర్ని ఎప్పుడు కారు ఎక్కినప్పుడు ఒత్తిడి చేయకూడదు, తప్పనిసరి అయితే తప్ప. తొందరగా పోని ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, అయ్యో బాబోయ్ అన్నామంటే వాడి మైండ్ పనిచేయదు. నీకున్నంత కంగారు వాడుకు ఉండాలంటే కష్టం. వాడు ప్రయత్నిస్తున్నాడు, పైగా తొందరగా గమ్యం చేరుకుంటే యజమాని ఎక్కడికో పోతాడు, వీడు బయటకు పోయి చుట్టకాల్చుకోవచ్చు, వాడికి ఉంది, వాడికి సరదాగా చేయట్లేదు డ్రైవింగ్. అక్కడ వాడిని మనం ఒత్తిడి చేసామనుకోండి, తిప్పేస్తాడు ఎక్కడికో కంగారులో, కావాలని చేయడు పోతుంది. దీని బదులుగా ఆత్మానమర్చియే, నువ్వు ఆత్మను అర్చించవయ్యా, దానికి అభ్యంతరప్పుడు శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు ఏం వచ్చినా సరే చేయించునండి. మానసికంగా ఓ కష్టం వచ్చిందమ్మా, ఆర్థికంగా వచ్చింది, మానసికంగా వచ్చింది, దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? దంపతులు ఇద్దరూ కూర్చోండి, పిల్లలు దూరంగా ఉండగా కూర్చోండి, వాళ్ళని కంగారు పెట్టకుండా మన ఆస్తులు కానీ మన అప్పులు కానీ వాళ్ళకి చెప్పకూడదు. ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి, ఆర్థికమైన కష్టం ఎందుకు వచ్చిందో ఆలోచించుకుంటే తెలియదా? ఇప్పుడు ఎవరికైనా ఆర్థికమైన కష్టం రావడానికి ఒకే కారణం, ఈఎంఐ అని 3 అక్షరాల కారణం. అది లేకపోతే మన కష్టాలు లేవు. ఇక్కడ ఎందుకు కొన్నా వస్తువులండి ఇంటి నిండా, వాటన్నిటికీ ఈఎంఐలు పెట్టావు, మరి అప్పులు రాకపోతే ఏమొస్తాయి నీకు? కానీ ప్రతిరోజు నెల 1వ తారీఖు జీతం రాగానే ఇవన్నీ కడుతూ ఉంటే బుర్ర వాసిపోతుంది కదా, అప్పుడేమనిపిస్తుంది? దేవుడా కాపాడు. ఏమంటే అప్పులు తీరాలంటే ఏ దేవాలయం, అప్పులింగేశ్వర స్వామి అని ఎవడో చెప్తాడు, మనకంటే పనికి మాలినవాడు వాడు. అప్పుల కోసం ఓ దేవుడు ఉంటాడా? అంటే మనకి ఏది అవసరం ఉంటే ఆ దేవుడు పుట్టేస్తాడు. దేవుళ్ళు అందరూ కనుక ఏదైనా కాన్ఫరెన్స్ పెట్టుకుంటే పిచ్చి నవ్వులు నవ్వుకుంటారండి మన వేషాలకి. ఈ ఎదవ కోరికలన్నీ తీర్చడం మనకి పని. వాడు అమెరికా వీసా రావాలా, నేను ఇవ్వాలా, నాకేం పని? తిరుపతిలోనే ఉన్నాడు కదా వెంకటేశ్వరం, ఆయనకి వీసా రాలేదు కదా ఇంతవరకు, ఆయన అమెరికా వెళ్ళలేదు కదా. అమెరికా పెడితే మాత్రం ఏమైనా గొప్ప జరుగుతుందో? ఇవాళ చూస్తుంటారు పేపర్లో, అమెరికాలో ఆస్టిన్ రాష్ట్రంలో వెంకటేశ్వర సాయిబాబా గుళ్ళో 17 కోట్లు నొక్కేశారు, మొత్తం మేనేజ్మెంటే 17 కోట్లు. అంచేది ఇక్కడ దేవాలయాల్లో, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏ అవినీతి జరుగుతుందో అమెరికా వెళ్ళినా అంతే జరుగుతుంది, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదు. మన బుద్ధి మారలేదు. పైగా మనవాళ్ళు చెడిపోవడం కాదు, ఇద్దరు విదేశీ దంపతులను కూడా చెడగొట్టారు. జిల్ క్రెడిల్ అని ఏదో ఉన్నాయి, పేరు తిరగడం కూడా కష్టం, యథవ శబ్దం, రామనామమో సీతానామమో ఎందుకు వచ్చింది. వాళ్ళని చైర్మన్ల కింద పెట్టారు, అందులో ఒకళ్ళు తెచ్చారు, ఆవిడ 2వ పెళ్లి చేసుకుంది, మళ్ళీ వీళ్ళని చైర్మన్లు చేశారు, ఇద్దరు ప్రవాసాంధ్రులు చేరారు, 17 కోట్లు నొక్కేశారు. ఇప్పుడు సాయిబాబా గారిని ఏమనాలే? అంచేత వాళ్ళు ఏదో హిందూ సంస్కృతిని ఉద్ధరిస్తున్నారు, భాషలో ఇవన్నీ నమ్మక్కలేదండి. ఎవడు స్వార్థం కోసం వాడు చేస్తున్నాడు, ప్రపంచంలో ఎవడు చేసినా సరే. ఇక్కడ లేదండి, అక్కడే బాగుందండి. చాలామంది అమెరికాలో పిల్లలు ఉన్న వాళ్ళు చెప్పే గొప్పలు, మా వాళ్ళు మన సంక్రాంతి పండుగ చేశారండి, ఇక్కడ ఎప్పుడు చేస్తారమ్మా, వాళ్ళని తణుకు తీసుకురా, 9 వరకు లేబరు అమెరికాలో లేస్తారు. ఎందుకంటే ఏమీ లేక వెక్క చచ్చిపోయి, వేరే దారి లేక, విరహం ఎక్కువైపోయి, మన సంస్కృతికి దూరమై, తల్లిదండ్రులకు దూరమై ఏదో ముగ్గెట్టి రగ్గెట్టి ఏదో చేస్తాడు అక్కడ. అది పెద్ద విషయం. ఇక్కడ ఉన్నప్పుడు ఆ పెద్ద మనిషి చేయాల. ఎందుకు చేయాలి? వాడికి చెయ్యాలని లేదు, అక్కడ దూరం అయిపోయింది కాబట్టి చేశాడు. ఇక్కడ కూడా దూరం అయితే చేస్తాడు. అదో పెద్ద సేవ కాదండి, దాని అంత మెచ్చుకోవలసిన పనేం లేదండి. నిజానికి ఎవరు ఏ సంస్కృతిని ఉద్ధరించలేరు, ఉద్ధరించిందంతా కోట్లు మింగేయడానికే. ఉద్ధరించడం ఎంతవరకు అంటే, ఆ గుడి సక్రమంగా మామూలుగా కొంత మాదిరిగా ఉండేవారు, అది కొంచెం పెరిగిందంటే అయిపోయింది, మొత్తం హిరణ్యకశిపుడు రావణాసురుడు చేరతారు అక్కడ. అమెరికాలోనూ ఇంతే, అమలాపురంలోనూ ఇంతే, ఇంక తేడా ఏముందండి? ఎక్కడైనా మానవలసింది మన బుద్ధేనమ్మా. మొహమాట వెళ్ళా గరికిపాటి నరసింహారావు బతుకున్నంతకాలం ఈ బుద్ధి మార్పు గురించే మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడను నేను ఖచ్చితంగా. ప్రదేశాన్ని బట్టి మహిమ, సమయాన్ని బట్టి మహిమ, ఈ దిక్కుమాలిన మాటలు మానేస్తే మంచిది. నీ బుద్ధిని బట్టి అన్నీ ఉంటాయి. నువ్వెంత మహిమాన్వితమైన కాలంలో ప్రతిష్ఠ చేసినా భగవంతుడు అక్కడ ఉండాలంటే నీ బుద్ధి బాగుండాలి. మన బుద్ధి తిన్నగా లేనప్పుడు మొత్తం ముక్కోడి ఏకాదశి నాడు ప్రతిష్ఠ చేసినా ఆయన అక్కడ ఉండడు. అందుకోసం ఆయన చూడడు అసలు. ఆ బుద్ధి మార్చుకోవడం ఇష్టం లేక అహంకారంతో మనం ఇవన్నీ పుట్టించాం రకరకాల. దానికి మందు వేస్తున్నాడు యోగ వాసిష్ఠకర్త వశిష్ఠ భగవానుడు. ఎందుకయ్యా ఇవన్నీ పెట్టుకుంటాం అనవసరంగా? కష్టములు ఎంత గొప్పవి. నిజంగానే కష్టం వచ్చిందండి, మన ప్రమేయంతో వచ్చిందో, మన పొరపాటు వల్ల వచ్చిందో, మన ప్రమేయం లేకుండానే వచ్చింది రానియండి. దాన్ని అలాగే ఉంచి ఆ కష్టాన్ని అనుభవిస్తూ దాని తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. కష్టములు ఎంత గొప్పవి. కష్టం వచ్చినప్పుడు నాకు ఎప్పుడు పరమేశ్వరుడు గుర్తొస్తాడు, ఎవరికైనా గుర్తొస్తాడు. కానీ నాకు అనిపించింది, అందుకే ఇష్టదైవం కావ్యంలో పద్యం రాశాను నేను. పరమేశ్వర కష్టములు ఎంత గొప్పవి, ఎకాయకి నీ పద యుగ్మమందు మా దృష్టిని నిల్పునవ్వి.
కష్టములు ఎంత గొప్పవి ఎకాయకి నీ పద పద్మమందు మా దృష్టిని నిల్పునవ్వి గడిదేరును చిత్తము కష్టమందు సుస్పష్టము గడిదేరును చిత్తము కష్టమందు సుస్పష్టము కష్టమూలములే సౌఖ్యములన్నీయు కష్టమూలములే సౌఖ్యములన్నీయు వాదమేల నీ ఇష్టము కష్టమో సుఖమో వాదమేల నీ ఇష్టము కష్టమో సుఖమో ఎద్దియొసంగిన ధన్యుడన్ ప్రభూ. కష్టం వచ్చినప్పుడు ఆలోచించాల్సిన విధానం ఇది. అందుకే నా పద్యం చెప్పాను నేను. కష్టములు ఎంత గొప్పవి. మామూలుగా సుఖంగా ఉన్నప్పుడు సత్యనారాయణ వ్రతానికి కూర్చుంటే దృష్టి అంతా ఎవరి మీద ఉంటుందండి? ఇంత సంపాదించాము, చౌదరి గారు రాలేదు, రెడ్డి గారు రాలేదు, ఎమ్మెల్యే గారు రాలేదు, ఎందుకు ఇది ఇలా ఉంటుంది. అదే కష్టం వచ్చి సత్యనారాయణ వ్రతం చేసామనుకో, వద్దు వద్దు సత్యనారాయణ స్వామి అనుగ్రహిస్తే చాలు, ఇంకేం వద్దు, అప్పుడు ఆయనే అవసరం అవుతాడు, ఆయన వస్తాడు. కష్టం వచ్చినప్పుడు ఊళ్ళో ఎమ్మెల్యే ఎంపీ రావాలని మనం అనుకో, వాళ్ళు తీర్చలేరని మనకు తెలుసు. సుఖంగా ఉన్నప్పుడు మన గొప్ప వాళ్ళు గొప్ప మనం చెప్పుకోవడానికి అందరూ మా ఇంటికి మొన్న ఎవరు వచ్చారో తెలుసా, ఎవడొస్తాడో మన్నాడు యమధర్మరాజు వస్తాడు, ఏం చేస్తావు ఇక్కడ? ఈ వచ్చినవాడిని చెబుతున్నావు ఇక్కడ, రేపొద్దున వాడు వస్తాడు. ఇది కాదండి చెప్పాల్సింది. కష్టమే గొప్పది నిజంగా సుఖం కంటే. ఖచ్చితంగా మన దృష్టి ఆందోళన వల్ల, ఆవేదన వల్ల అమ్మవారి పాదాల మీదే ఉంటుంది, పక్కకెళ్ళదు. లోపల మనసు వద్దురా, చచ్చావురా, ఇప్పటికే అనుభవించావు కదరా, ఇంకా ఇప్పుడైనా దేవుణ్ణి పట్టుకోకుండా వాడిని ఎందుకు పట్టుకుంటావురా అని లోపల హృదయం హెచ్చరిస్తుంటే పట్టుకోక ఏం చేస్తామండి? అంచేత కష్టానికి నమస్కారం చేయాలమ్మా, అనుమానం ఏమీ లేదు. కష్టానికి నమస్కారం చేయాలి. మనం మంగళహారతి పెట్టి స్వాగతం చెప్పక్కల, అనుభవించాలి. ఎవరితోనూ చెప్పద్దు అసలు. ఎకాయక నీ పదపద్మమందు మా దృష్టిని నిలుపునవ్వి గడిదేరును చిత్తము కష్టమందు. ఒక భయంకరమైన కష్టాన్ని ఏడాది పాటో 2 ఏళ్ల పాటో ఎదుర్కొని మనం తేరుకున్నాక తిరిగి మనం పునర్వైభవాన్ని పొందాక ఆ మనస్సు ఎలా ఉంటుందండి? పాత కష్టాన్ని తలుచుకుంటే గర్వంగా ఉంటుందమ్మా, నేను కాబట్టి ఎదుర్కొన్నా. అది ఆత్మవిశ్వాసం. సుఖంలో ఈ ఆత్మవిశ్వాసం ఉండదు, రాహిత్యం ఉంటుంది. ఏమో ఇంత సుఖంగా ఉన్నాం, ఇంత డబ్బుతో ఉన్నాం, ఇదంతా పోతుందేమో, ఏమో ఇంత పెద్ద పదవిలో ఉన్నాం, ఈ పదవి పోతుందేమో, ఏమో ఇంత అందంగా ఉన్నాం, ఈ అందం పోతుందేమో, ఏమో ఇంత పెద్ద ఇంట్లో ఉన్నాం, ఈ ఇల్లు ఎవడో పట్టుకుపోతాడేమో, ఇలా ఉండి ఉంటుంది. అదే కష్టంలో ఉన్నప్పుడు పట్టుకుపోవడానికి ఏముంది? పట్టుకుపోమనం. ఇది పోతుందనే బెంగ లేదు. కాబట్టి నిశ్చింతగా భగవంతుడి మీదే మన మనస్సు ఉంటుంది. అదే కదా కావలసింది. ఈ పూజలు ఫలించాలంటే భగవంతుడు మనస్సు లగ్నం కావాలి. మన అర్చనలు, పువ్వులు, ఆకులు, అభిషేకాలు ఎన్ని చెప్పినా మనస్సు లగ్నం కావడం కోసమే. వాటి వల్ల కూడా లగ్నం కాని మనస్సుని లగ్నం చేయించేటువంటి కష్టానికి మనం కృతజ్ఞులమే ఉండాలండి. దాన్ని వ్యతిరేకించే పనే ఉంది. ఇక్కడ పిరికివాడు కష్టాలకి భయపడతాడు, ధైర్యవంతుడైన వాడు భయపడ్డామా? ధైర్యవంతుడైన వాడు కష్టాన్ని ఎదుర్కొంటాడు ఖచ్చితంగా. ఆ ఎదుర్కోవడం వల్ల ఏమవుతుంది? ఆయనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందువల్ల ఇంకేదో వచ్చినా సరే, మొన్న వచ్చిన దానికంటే ఇదంతా, అది రూపాయి, ఇది పావలా అని పోల్చుకుని తీసి పారేస్తాడు వెంటనే. ఇక్కడ అంచేత కష్టం గొప్పది. అందుకని ఇక్కడ భక్తుడుగా నేను ఏమంటున్నానంటే పరమేశ్వరుడితో, ఎకాయకి నీ పదపద్మమందు మా దృష్టిని నిల్పునవ్వి గడిదేరును చిత్తము కష్టమందు సుస్పష్టము కష్టమూలములే సౌఖ్యములన్నీయు. అసలు ఎవరు అనుభవిస్తున్న ఏ సౌఖ్యమైనా కష్టపడకుండా వచ్చిందండి. ఇవాళ పెద్దవాళ్ళ ఆస్తులు అనుభవిస్తున్న పిల్లలు, యువకులు దయచేసి ఆలోచించండి. వారు పాలు అమ్మారు, పెరుగు అమ్మారు, పుల్ల అమ్మారు, పిడక అమ్మారు, ఎన్నింటినో అమ్మి ఆ మేడలు కూడబెట్టారు. ఇవాళ వాటిలో మనం ఉంటున్నాం. ఎంత కష్టపడితే మన పెద్దలు మనకు ఆ సంపదలు వచ్చేయండి. వాటిని మనం బెట్టింగ్లో పెట్టేస్తే అలాగండి, సినిమాలు తీస్తే అలాగండి, పనికిమాలిన వ్యాపారాలు చేస్తే అలాగండి. తండ్రి చెప్పినట్టు వినాలా వద్దా? తల్లి చెప్పినట్టు వినాలా వద్దా? ఆస్తులు పాడు చేస్తారా? పైగా తండ్రిని పట్టుకుని, డాడీ నీకేం తెలియదు, నువ్వు ఆస్తి ఎలా ఉంచో, నేను గనక షేర్లో పెట్టుంటేనా అంటాడు. ఏమయ్యేది? రెట్ట అయ్యేది పెట్టుంటే. ఆ మాత్రం తెలియక తండ్రి కూర్చున్నది ఇక్కడ. సంక్రాంతికి బట్టలు కొనాలి అంటే నెలల ముందు నుంచి ప్రణాళిక వేసుకునేవారమ్మా. పూర్వం పల్లెటూళ్ళలో రైతులు డబ్బులు ఎక్కడవే, ఏం చేయాలి, ఎవరిని అడగాలి? ధాన్యం అమ్మిన షావుకారు ఉంటాడు కదా, ఆయన అడిగేవారు, బాబు ఇంకా ధాన్యం ఇంకా డబ్బు రాలేదండి రైస్ మిల్ నుంచి. అంటే మాకేదో పండగ కదయ్యా, సర్దుబాటు చేయవయ్యా అంటే ఆయన 2000 సర్దుబాటు చేస్తే ఇంటిళ్ళ పాదికి ఆ రోజుల్లో బట్టలు కొనేవారు. లేకపోతే బట్టలు ఇవ్వండి, పండగ కదా అనేవారు. ఇంత లెక్కలేసుకోవడానికి అంత కష్టపడి వాళ్ళు సంపాదించారు కదా. ఇప్పటికే ఆ ముసలాళ్ళు మన ఇంట్లో ఉంటే అదే రకమైన చీరలతో, అదే రకమైన వస్త్రాలతో మామూలుగానే నిరాడంబరంగానే కనపడి మన ఆశీర్వదిస్తున్నారు కదా. ఆ పెద్దల నుంచి మనం నేర్చుకుంటున్న నీతి ఏమిటమ్మా? ఆ పెద్దల్ని గౌరవించడమే నిజమైన భక్తి. నిజమైన భక్తి, అంతకంటే భక్తి ఉండదు ఇక్కడ. లేవగానే మీ అమ్మకి నాన్నకి కాళ్ళకి దండం పెట్టి నువ్వు భక్తుడివే, ఇంకేం అక్కర్లేదు ఇక్కడ.
వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఏమైనా ఉంటే, అమ్మా నీ వల్ల ఇది నేర్చుకున్నావు, నాన్నగారు మీ వల్ల ఇది నేర్చుకున్నామని ఒక మాట చెప్పు, వాళ్ళకి సంతోషిస్తారు, ఆయుర్దాయం పెరుగుతుంది. కష్టమూలముల సౌఖ్యములన్నయు. అందుకని వాదమేలా, ఇంక దీనికి చర్చ ఎందుకు పని లేక, నీ ఇష్టము, కష్టమో సుఖమో ఎద్దుయో సంగెన ధన్యుడని ప్రభు. అందుకని భగవంతుడికి మనం చెప్పాల్సింది ఏమిటంటే, ఆయనకే బుర్ర తిరిగిపోయేలాగా నీ ఇష్టమయ్యా, కష్టమిస్తావో సుఖమిస్తావో ఇచ్చుకో, నేను మాత్రం నమఃశివాయ మానను అంటే ఆయన ఏం చేస్తాడు, ఎక్కడ భగవన్నామస్మరణ జరుగుతూ ఉంటో అక్కడికి కష్టాలు వచ్చే అవకాశం లేదండి, అనారోగ్యాలు వచ్చే అవకాశం లేదండి, ఏ ఆందోళనలు వచ్చే అవకాశం లేదండి. శివుడున్న చోట శివం ఉంటుంది తప్ప శవం ఉండే అవకాశం లేదండి. అది చిత్తంలో భక్తి యొక్క గొప్పదనం. శివ, ఆయన పేరు శివ అంటే మంగళప్రదు. రామ అంటే అందరినీ అభిరామంగా చూసేవాడు, ఒప్పించేవాడు. కృష్ణ అంటే అందరినీ ఆకర్షించేవాడు. విష్ణు అంటే సర్వవ్యాపి. మన దేవతల పేర్లు ఇవ్వండి, ఏమి అమంగళమైన పేరు ఒక్క దేవుడికి కూడా లేదండి. ఏ దేవత మీరు పేరు పెట్టినా, ఇంత శక్తి అంటే ఇంత పెద్ద శక్తి, లక్ష్మి అంటే మహాకళ, సరస్వతి అంటే ఒక ప్రవాహం విద్య, పార్వతి అంటే పర్వత కుమార్తె, పర్వతం అంత ధైర్యాన్ని ఇస్తుంది నీకు. ఏ పేరు చూసినా అద్భుతమైన అర్థంతో ఉంది కదా. అన్ని నామాల సహస్రాన్ని పారాయణ చేస్తూ మనం అధైర్యానికి ఎందుకు లోనవుతున్నాం, ఆలోచింతురుగాక మేరలో. అంచేత దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా.